ఎస్ఐఆర్ పేరుతో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. అల్విన్ కాలనీలో జరిగిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని సంక్షేమ పథకాలు ఇవ్వలేక రేవంత్ రెడ్డి ఓట్లు తొలగించే డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. అధికారులు కాంగ్రెస్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, ఇంటికి రాకుండా ఒకే చోట ఫారాలు పంచుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు పాల్గొన్నారు. ఎన్నికల కమిషనర్ పేరు కాకుండా ఎన్నికల బాధ్యత తీసుకున్న ఆఫీసర్లందరూ కూడా ఎక్కడ కూడా వర్క్ చేయట్లేదు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఎవరైతే ఎన్నికల అధికారులు ఉన్నారో వాళ్ళకు అవగాహన లేదు, చదువు లేనటువంటి వాళ్ళను కూడా ఫామ్ ఇచ్చి పంపుతూ ఉన్నారు. ఇది చాలా పెద్దదిగా షేర్లింగంపల్లిలో ఈ రోజున తీసుకుపోయిందేమో 40%, ఇచ్చింది 2%. మీరు 15 రోజులే టైం ఇస్తూ ఉన్నారు. ఈ 15 రోజుల్లో అవగాహన ఎట్లా వస్తుంది? ఇది చాలా తప్పు జరుగుతూ ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మీరు అపాయింట్ చేసినటువంటి ఆఫీసర్లు ఏడో ఒక దగ్గర కూర్చొని కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఎన్నికల అధికారికి కూడా రేపు ఎల్లుండి లెటర్ ఇస్తాను. ఎందుకంటే అధికారులు మొద్దు నిద్రపోతున్నారు, పట్టించుకోవడం లేదు. మీరు ఈ రకంగా వివరిస్తే ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తాం. ఎన్నికల అధికారి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు దీని మీద సీరియస్ తీసుకోవాలి. సెంట్రల్ ఎన్నికల కమిషనర్ ఇంటర్ఫేర్ కావాలి. కాబట్టి మీరు ఇంటర్ఫేర్ కాకపోతే న్యాయస్థానానికి మేము ఖచ్చితంగా వెళ్తాం. ప్రజలకు ఓటు హక్కు కలిగించేదాకా